మొత్తం అన్ని యాడ్ చేస్తే ఈ అప్పు చేసిన అప్పులు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు దోసుకున్నాయి, అట్లనే ఆర్బీఐ దగ్గర దాచిపెట్టిన సొమ్ము, ఈ అప్పులు చేసిన అన్ని లెక్క పెడితే తక్కువలో ఒక 400 లక్షల కోట్లు అవుతున్నాయి. ఈ 400 లక్షల కోట్లు దేశ ప్రజలందరికీ వంచితే ప్రతి ఒక్కటి కోటీశ్వరుడు అయిపోతాడు. మరి ఏడికి పోయింది ఈ సొమ్ము అంతా? ఆ గుజరాత్ అని పొక్కలకు పోయింది. అర్థమైందా? ఆర్య బనియాల దగ్గరికి, ఆర్య బ్రాహ్మణుల దగ్గరికి పోయింది. వాడు 168వ స్థానంలో ఉన్న అదాని ఇలా ప్రపంచంలో 2వ స్థానంలోకి వస్తాడు. ఏది? ధనవంతుడు. ప్రపంచంలో ధనవంతులైనటువంటి వాళ్ళు ఒక అమెజాన్ అధిపతి కానీ, ఒక మైక్రోసాఫ్ట్ అధిపతి కానీ, ఆ మెక్సికోలో ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్ సంబంధించిన ఆయన కానీ ఎంత కష్టపడి ఎన్నేళ్ళు వాళ్ళ జీవితాన్ని సర్వస్వం దారబోసి వాళ్ళు ఎన్ని వ్యాపారం చేసి ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ధనవంతులయ్యారు. ఈ ముఠపడికి ఎట్లా అయిండు? వాడు హార్డ్లీ 13,000 మందికి కూడా వాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి అదే అమెజాన్ అయినా, అదే గూగుల్ అయినా, అదే మైక్రోసాఫ్ట్ అయినా వాళ్ళు ఉట్టిన ధనవంతులయ్యారా?